ప్రైస్ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చదవబడిన 55వ దావీదు కీర్తనలోని కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ఈ యొక్క కీర్తన భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే కీర్తనాకారుడు తను మొట్టమొదటగా ఆయన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్య అంటే ఏంటంటే ఆయన భయపడుతూ ఉన్నాడు. తరువాత ఆయన ఆ యొక్క పరిస్థితుల నుండి దూరంగా పారిపోవాలి అని కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఇలాంటి పరిస్థితులను కలుగచేస్తుంది ఎవరో కాదు, ఆయనకు మరి స్నేహితులుగా ఉన్నవారే అని ఈ యొక్క కీర్తనలో తెలియజేస్తూ ఉన్నాడు. తరువాత దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థించిన తరువాత ఆయన దేవుని ధ్యానిస్తూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు, ధ్యానిస్తూ ఉన్నాడు. చివరిగా దేవుని యందు నమ్మిక ఉంచి మరి ఆయన ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు అనే విషయాలు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని మొదట వచనం నుండి 9వ వాక్యం వరకు మనం చూసినట్లయితే 3వ వాక్యం నుండి చదువుకుందాం. శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచూ ఉన్నాను అని చెప్పేసి ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆయన జీవితంలో మనం చూస్తే మొట్టమొదటి నుండి కూడా శత్రువులు అనేవారు ఆయన చుట్టూనే ఉన్నారు. మరి ఆయన గొర్రెలు కాసేటప్పుడు కూడా గొర్రెలకు శత్రువులుగా ఉంటే దావీదుకు కూడా శత్రువులు. అప్పుడు అరణ్యంలో క్రూర మృగాలు, జంతువులు శత్రువులుగా ఉంటే తరువాత ఒకానొక దినాన ఆయన వచ్చి గొలియాతును సంహరించినప్పుడు ఆ తరువాత నుండి ఆ సౌలు రాజా ఆయనకు గొప్ప శత్రువుగా మార్చబడ్డాడు. ఆ యొక్క శత్రువుని ఎదుర్కొంటూ ఉన్నాడు. ఎందుకంటే సౌలు దేవుని చేత అభిషేకము పొందిన వానిని మనము ముట్టకూడదు అనే ఒక్క ఆ విషయాన్ని బట్టి ఎంతగానో సౌలును ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి సౌలు తరుముతూ ఉన్నప్పుడు అరణ్యాలకు పారిపోతున్న సందర్భాలన్నీ కూడా మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఆ విధంగానే ఇక్కడ ఆయన ఎంతగా భయపడుతూ ఉన్నాడంటే శత్రువుల శబ్దము వినబడుతూ ఉందంట. శత్రువులు పరిగెత్తే శబ్దము, శత్రువుల యొక్క గుర్రపు రౌతులు కావచ్చు, శత్రువుల యొక్క మాటలు కావచ్చు, ఆ యొక్క శబ్దం అంతా కూడా దావీదుకి ప్రతి దినము ప్రతి క్షణము వినబడుతూ ఉన్నాయి. వాటన్నిటిని బట్టి మరి ఆయన చింతాక్రాంతుడై విశ్రాంతి అనేది లేకుండా తన జీవితంలో ఆయన పరిగెడుతూ ఉన్నాడు. మరి ఇంకా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఆయన మీద దోషము మోపుచూ ఉన్నారు, ఆగ్రహము గలవారై హింసించుచూ ఉన్నారు. ఆ యొక్క పరిస్థితుల్లో ఆయన గుండె ఆయనలో వేదన పడుచూ ఉన్నది. మరణ భయము కూడా ఆయనకు పుట్టి ఉన్నది, దిగులు వణకు కలుగుచున్నది. అందుకని చెప్తూ ఉన్నాడు, మహాభయము నన్ను ముంచివేసెను. ఇది చాలా బాధాకరమైన విషయము, భయంకరమైన విషయము. ఎందుకంటే ఒక్క శత్రువులతో పోరాడటానికే మనకు చాలా కష్టంగా ఉంటుంది కదా. మన ఇరుగు పొరుగు వారు ఎవరైనా మనతో మరి శత్రువులుగా మారితే వారిని ఎదుర్కోవడము, వారిని సహించడము, వారి వైపు చూడడానికి కూడా మనకు చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఇక్కడ దావీదు జీవితంలో చూస్తే అందరూ కూడా ఆయనకు శత్రువులుగా మార్చబడుతున్నారు. ఆయన ఏ స్థలంలోనికి వెళ్ళినా అక్కడ శత్రుత్వమే కనబడుతూ ఉంది. ఎక్కడికి పరిగెత్తినా, ఎంత దూరము పరిగెత్తినా కానీ ఆయన వెంట ఈ పరిస్థితులన్నీ కూడా వెంబడిస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆయన మరి మహాభయము చేత నింపబడిన వ్యక్తిగా మన ముందు దావీదు కనబడుతూ ఉన్నాడు. మహాభయం అంట. కాబట్టి మన జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు మరి కొన్ని సమయాల్లో మనము ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎటువైపు చూసినా కానీ మనకు చీకటి ఆవరించినట్లుగా, ఎటువైపు చూసినా కానీ సమాధానం లేని స్థితి, ఎటువైపు చూసినా కానీ మనకు సంతోషం లేని స్థితి, ఇవన్నీ కూడా మనలో కూడా ఒక భయాన్ని, ఒక ఆందోళన
కలుగ చేస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో దావీదు ఏమనుకుంటున్నాడంటే 6వ వాక్యాన్ని మనం చదివితే, ఆహా గువ్వవలే నాకు రెక్కలు ఉన్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందును, త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యంలో నివసించి ఉందునే అని అనుకుంటూ అంటే ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎవరైనా కానీ ఆ పరిస్థితుల్లోనే ఉండాలని కోరుకోరు. అలాగే దావీదు కూడా ఏం చేస్తా ఉన్నాడు, ఇలాంటి పరిస్థితులు నా చుట్టూ ఉన్నాయి కదా ప్రభువా, నేను దూరంగా పారిపోతే ఎంత బాగుంటుంది, ఒకవేళ పక్షి వలె నాకు రెక్కలుంటే అది ఎంత మరి సంతోషాన్ని నాకు కలుగ చేస్తుంది. ఎందుకంటే ఈ యొక్క మనుషులకు దూరంగా, ఈ యొక్క శత్రువులకు దూరంగా, ఈ యొక్క సమాజానికి దూరంగా ఈ ప్రాంతంలోనే నేను ఉండకుండా అరణ్యంలో ఉంటే ఎంత మేలు అని చెప్పేసి ఆయన తన ప్రాణానికి చెప్పుకుంటూ ఉన్నాడు. తను తాను ధైర్యపరుచుకుంటూ ఉన్నాడు. తను తాను ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ పరిస్థితులన్నిటి నుండి దూరంగా పారిపోవాలి అని చెప్పేసి ఆయన చూస్తూ ఉన్నాడు. ఎందుకు అంత కష్టపడుతూ ఉన్నాడు అంటే మనం ఇక్కడ చూస్తే 9వ వాక్యంలో, పట్టణంలో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. పట్టణంలో ఏం జరుగుతుందంట, బలాత్కారము కలహములు రేపేవారు సిద్ధమయ్యారు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. మనం చూస్తే 2 సమూయేలు రాసిన గ్రంథాన్ని చూద్దాం. మనము 2 సమూయేలులో 15వ అధ్యాయంలో ఒక మాట అక్కడ ఉంది, దాన్ని చదువుకుందాం. 15వ అధ్యాయము 11వ వాక్యము 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. విందునకు పిలువబడి ఉండి 200 మంది యెరూషలేములో నుండి అబ్షాలోముతో కూడా బయలుదేరి ఉండిరి. వీరు ఏమీ తెలియక యథార్థమైన మనసుతో వెళ్ళి ఉండిరి. మరియు బలి అర్పింపవలనని ఉండి అబ్షాలోము గిలోనీయుడైన అహీతోపెలు అను దావీదు యొక్క మంత్రిని గిలో అను అతడి ఊరి నుండి పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరి ఎక్కువగుట చేత కుట్ర బహు బలమాయను. ఇక్కడ చూస్తే దావీదు యొక్క కుమారుడైన అబ్షాలోము, అలాగే మరి దావీదు యొక్క సేవకుడైన అహీతోపెలు, వీరిరువురు కలిసి దావీదుకు వ్యతిరేకంగా ఆ యొక్క పట్టణంలో వారు ఏం చేస్తూ ఉన్నారంటే కలహాన్ని రేపుతూ ఉన్నారు. కక్షలు, మరి ఎవరికి కూడా నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా లేనిపోని కలహాలు. ఎందుకంటే దావీదు మరి బ్రతికుండగానే అబ్షాలోము రాజుగా అవ్వాలి అనే ఒక దురుద్దేశము కలిగిన వాడుగా మరి ఆయనకు వ్యతిరేకంగా క్రియ చేస్తూ ఉన్న సందర్భాన్ని మనం ఇక్కడ చదువుకున్నాం. అలాగే ఆయనకు ఈ అహీతోపెలు కూడా మరి ఆయనతో అబ్షాలోముతో కలిసి దావీదుకు వ్యతిరేకంగా వారు చేస్తున్న క్రియలు ఆ పట్టణం అంతా కూడా కలహంతో నింపబడింది. అందుకని ఆయన అంటున్నాడు 12వ వాక్యంలో, నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను అని సహింపవచ్చును. నా మీద మిట్టిపడువాడు నా యందు పగబట్టినవాడు కాడు, అటివాడైతే నేను దాగి ఉండవచ్చు. ఎంతో మరి కుమారుడే ఆ విధంగా తిరుగుబాటు చేస్తాడు, తనకు వ్యతిరేకంగా క్రియ చేస్తాడని దావీదు ఎప్పుడు కూడా మనసులో కూడా అనుకొని ఉండాడు. కాబట్టి అలాంటి హఠాత్ పరిణామాన్ని బట్టి దావీదు ఎంతో వేదన చెందుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, కృంగిపోతూ ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు, మరి గడగడ వణుకుతూ ఉన్నాడు. మహాభయము నన్ను ఆవరించి ఉన్నది అని ఆయన తెలియచేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా మరి ఆ ఇంటిలోని వారే ఆయనకు శత్రువులైనప్పుడు దాన్ని దావీదు సహించలేక ఈ యొక్క మాటలన్నీ కూడా తెలియచేస్తా ఉన్నాడు. దాన్ని బట్టి దావీదు ఏం చేస్తా ఉన్నాడంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 16వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను
రక్షించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకొందును. కాబట్టి ఇంత కష్టము, శ్రమ, బాధ ఆవరించినప్పుడంట దావీదు ఇంకా అధికంగా ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అలాగే దేవుని గురించి ధ్యానిస్తూ ఉన్నాడు అని చెప్పి వాక్యము తెలియజేస్తూ ఉంది. ఏమనంటే ఉదయకాలము, మధ్యాహ్న కాలము, సాయంకాలము దినానికి ముమ్మారు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి దేవుని పాదములు పట్టుకొని దేవుని ముఖ దర్శనము చేస్తూ దేవుని శరణు కోరి ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. మనమైతే ఏమైనా కష్టం వచ్చిందంటే ఇంకా ప్రార్థన, వాక్యం అవన్నీ కూడా పక్కన పెట్టేసి అలాగే దిగులుతో కృంగిపోతూ సమయాన్నంతా కూడా వృధా చేసుకుంటాం. కానీ దావీదైతే ఎప్పుడు కూడా తన సమయాన్ని వృధా చేసుకోకుండా మరి జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ఉదయకాలము, మధ్యాహ్న కాలము, సాయంకాలము దేవుని ధ్యానిస్తూ ఉన్నాడు, అలాగే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి దావీదు యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎల్లప్పుడూ దేవుని స్తుతించుట, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయట. ఆ రెండు విషయాల్లో దావీదు మరి ఎప్పుడు కూడా ముందుండేవాడిగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియచేయబడుతోంది. కాబట్టి ఈ రీతిగా ఈ యొక్క కీర్తనా భాగం అంతటిలో కూడా ఆయన యొక్క పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం, ఆయన శత్రువులు మనం చూస్తూ ఉన్నాం, ఆయన యొక్క ఆలోచన మనం చూస్తూ ఉన్నాం. ఆయన దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని స్తుతించి ఆరాధించి ప్రార్థించే విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాగే ఎప్పుడైతే దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మీద ఆనుకుంటూ ఉన్నాడో అప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుడు కలుగ చేసుకొని దావీదుకు నెమ్మది, దావీదుకు క్షేమము, దావీదుకు సమాధానము, దావీదుకు ప్రాణహాని అనేది లేకుండా దేవుడిచ్చిన వాగ్దానము, నీ సింహాసనము భూమి ఉన్నంత వరకు నిలిచి ఉండును అని దావీదుకి ఇచ్చిన వాగ్దానం ప్రకారము దావీదును దేవుడు సజీవుడుగా కాపాడుతూ ఉన్నాడు. అందుకనే ఎంత ప్రార్థన ఇవన్నీ చేసిన తర్వాత దావీదు చివరిగా ఒక మాట తెలియజేస్తా ఉన్నాడు. ఏమనంటే నీ భారం అంతా కూడా యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొని. ఎంతో భారము, అది హృదయంలో భారము, హృదయంలో వేదన, అది మనుషులు తీర్చేది కాదు, మనుషులకు చెప్పినా కానీ వారు అర్థం చేసుకునేది కాదు. అలాంటి భారము, అలాంటి పరిస్థితి, వాటన్నిటిని కూడా దేవుడు ఎప్పుడు చెప్తూ ఉంటాడు, నీ భారము నా మీద మోపుము, ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని చేస్తాను. కాబట్టి మనము ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి భారము, వీటన్నిటిని మోసుకుంటూ శ్రమ పడవలసిన అవసరం లేదు. మన భారం అంతా కూడా మనం దేవుని మీద మోపగలిగిన స్థితిని మనము నేర్చుకోవాలన్నమాట. కాబట్టి మన భారాన్ని మోసే దేవుడు మనకున్నాడు కనుక మన భారము, మన కష్టము, మన శ్రమ, మన బాధ అదంతా కూడా మనము దేవునికి అప్పగించి మనము ప్రశాంతంగా నెమ్మదిగా ఎలాగూ జీవించాలి లోకంలో అనేది మనము నేర్చుకోవాలి. అందుకనే మరి యెషయా భక్తుడు ఒక మాట తెలియజేస్తూ ఉంటాడు, ఎవని మనస్సుని మీద ఆనుకున్న వాన్ని పూర్ణ శాంతి కలవానిగా చేయుదు అనే మాటను మనం చూద్దాం. 26వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుకుందాం. ఎవని మనస్సుని మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి కలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. విశ్వాసముతో మరి దావీదు కూడా ఏం చేశాడు, ఆయన భారాన్ని, బాధను, కష్టాన్ని అంతా కూడా దేవుని మీద వేసినప్పుడు దావీదుకు దేవుడు ఏమి అనుగ్రహించాడు, పూర్ణ శాంతిని అనుగ్రహించాడు. కాబట్టి మనము కూడా మరి దేవుని మీద ఆనుకొనుట అనేది మనం నేర్చుకొని మన భారమంతా దేవుని మీద మోపి మనము నెమ్మదిగా, ప్రశాంతంగా, సమాధానకరంగా, ఆశీర్వాదకరంగా ఈ లోకంలో దేవుని బిడ్డలముగా జయ జీవితాన్ని జీవించడమే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం కనుక అలాగూ మనల్ని ఆయన నడిపించడానికి ఇష్టపడి ఈ యొక్క విషయాలన్నీ కూడా దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడి కొద్ది వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.